మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం అయితే నర్సంపేట పట్టణంలో ఈ నర్సంపేట పట్టణంలో రోజు రోజుకు గంజాయి కేసులు ఎక్కువ అవుతున్నాయి. అసలు ఈ గంజాయిని ఎలా తరిమి కొట్టొచ్చు, అసలు ఈ గంజాయిని ఎలా అరికట్టవచ్చు, అలాంటి విషయాల గురించి ఇక్కడ ఉన్న నర్సంపేట పట్టణంలో మహిళల్ని అడిగి తెలుసుకుందాము. ఈ గంజాయి అనేది పట్టణంలో విచ్చలవిడిగా ఎలా దొరుకుతుంది, అసలు దీన్ని నివారించాలంటే ఏం చేయాలి, అసలు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాము. అసలు గంజాయి వల్ల ఎలా ప్రభావితం అవుతారో, భవిష్యత్ ఎలా ఖరాబ్ అయిపోతుంది. సామాజిక కార్యకర్త నల్ల భారతి గారు ఉన్నారు. ఈ గంజాయి అనేది పట్టణంలో ఎందుకు యథేచ్ఛగా దొరుకుతుంది, అసలు గంజాయి వల్ల బాల్యము, ఈ యవ్వనము ఎలా పాతాళానికి పోతుంది, ఇలాంటి విషయాల గురించి మేడంతో మాట్లాడదాము. దీన్ని ఎలా అరికట్టవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు మీరు రీసెంట్ గా వినే ఉంటారు, నర్సంపేట పట్టణంలో గత కొన్ని రోజులుగా గంజాయి అనేది యథేచ్ఛగా దొరుకుతూ యువకులు బైక్ రేసులు అని చెప్పేసి వాళ్ళ యవ్వనాన్ని, వాళ్ళ భవిష్యత్తుని కోల్పోతున్నారు. ఇది రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది, తగ్గటం లేదు. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, దీన్ని అరికట్టాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? ఇటీవల మాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు ఈ డ్రగ్స్ మీద. అది విన్న తర్వాత ఇంత సివియర్ గా ఉందా పరిస్థితులు అనేది చాలా భయాందోళనకు గురయ్యాం. అదే వాతావరణం మన నర్సంపేటకు కూడా పాకింది అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య జరిగే వరుస సంఘటనలు దానికి ఊతమిస్తున్నాయి. ఏంటంటే ఈ మధ్య జరిగే ప్రతి గొడవలో కూడా వాళ్ళు మత్తుకు బానిసలు అయిపోయి ఆ విధంగా తయారవుతున్నట్టు, బైక్ తోలేటప్పుడు కూడా యాక్సిడెంట్లు డైరెక్ట్ పోయి డివైడర్లకు గుద్దుకొని ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా మనం అనేకం చూస్తా ఉన్నాం. తల్లిదండ్రులు కోటి ఆశలతో పిల్లల్ని పెంచుకుంటారు. వాళ్ళకి వాళ్ళ కోరికలు తీర్చకుండానే వారి ముందే పిల్లల ప్రాణాలు గాల్లో పోతుంటే చూస్తూ ప్రేక్షక పాత్ర వహించాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది. దీనంతటికీ సామాజిక కార్యకర్తలంతా మీలాంటి వారు కూడా ముందుకొచ్చి ఈ గంజాయిని తరిమి కొడితే గాని ఆ కుటుంబాలు బాగుండవు అనేది నాకున్న అభిప్రాయం. కొన్ని సంఘటనలు చూస్తే బాధ కలుగుతుంది. మొన్న ఈ మధ్య పేపర్లో ఒక గంజాయి ముఠాను అరెస్ట్ చేస్తారు. ఎక్కడి నుండి వచ్చింది ఈ గంజాయి మీకు అంటే ఓ పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చి అమ్మిస్తున్నారు అనేది విన్నాం. అంటే పోలీసులు రక్షకులై కాపాడాల్సిన పరిస్థితి వారు పట్టుకున్న గంజాయినే బిజినెస్ గా చేసుకోవడం, మలుచుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే డబ్బు సంపాదించుకోవడానికి మార్గాలలో ఇప్పుడు అంతకుముందు గుడుంబాలు అమ్మేవాళ్ళు తాండాస్ లో, ఊర్లలో. అది ఇప్పుడు ఫ్యాషన్ గా పట్టణాల్లో గంజాయి రూపంలో దాన్ని సిగరెట్లలో చొప్పించుకొని పిల్లలు తాగుతున్నారని, దాంతో పాటు కొకైన్స్ తీసుకుంటున్నారని, ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటున్నారని మనం చూస్తున్నప్పుడు తల్లిగా చాలా బాధ కలుగుతుంది. వీటన్నిటిని నివారించాలంటే తల్లిదండ్రులు కూడా ఒక మంచి గురువుగా ఫస్ట్ ఉండాలి. ఉండి వాళ్ళ పిల్లలకు ఎప్పటికప్పుడు చిన్నప్పుడు పిల్లలు ఏ విధంగా అయితే అడుగులు వేస్తా ఉంటే తల్లిదండ్రులు ఆనందిస్తారో, యుక్త వయసు వచ్చిన తర్వాత కూడా వారి యొక్క కదలికలను గమనించి వారిని మంచి మార్గంలో నడిపించడానికి కూడా కృషి చేయాలి. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఒక పోలీస్ వ్యవస్థ కూడా దీనికి పూర్తిగా బాగా పటిష్టంగా చేయాలనేదే మాకున్న అభిప్రాయం. దీనికి డ్రగ్స్ కి కూడా ఒక కొత్త చట్టం తీసుకొచ్చి ఒక వ్యవస్థ నడుస్తుంది. అయినా కూడా ఇంకా ఇంకా దానికి ఎక్కువనే జరుగుతుంది. నేను కూడా మాకు చెప్పిన దాని ప్రకారం, నేను విన్న దాని ప్రకారం కూడా గోప్యంగా ఉంచుతారు. ఎక్కడ మీ కళ్ళకు కనపడ్డా ఆ సమాచారం కూడా ఆ డ్రగ్స్ వాళ్ళకి ఇవ్వాలి అని కోరుకుంటా ఉన్నా. తల్లిదండ్రులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, పిల్లల్ని మనం ఎన్నో ఆశలు పెట్టుకొని ఏంటంటే ఏమనుకుంటాం, మేము పడ్డ కష్టం పిల్లలు పడొద్దు అని కొంచెం గారాబంగా పెంచడం, మార్గాలు ఇలా మారడానికి అవకాశం ఉన్నది అని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మేము పడ్డ కష్టం పడొద్దని మనం చేసే గారాబము వాళ్ళకు బాధ్యత లేకుండా పోయి ఇచ్చిన డబ్బులను విలాసాలకు ఉపయోగించుకోవడాలు. ఈ మధ్య జరిగే కల్చర్ కూడా ఎట్లా ఉంది అని అంటే, ఫంక్షన్ అవుతుందంటే కొంత మందు ఏదో ఒకటి ఉండాలనేది, అటువంటిది ఒక వ్యసనం లాగా తయారై పిల్లలు చెడిపోతున్నారని నేను భావిస్తా ఉన్నా. ఇక్కడ భారతి మేడం చెప్పేది ఏంటంటే, గత కొన్ని రోజుల క్రితము నర్సంపేట పట్టణంలోనే, నర్సంపేట పట్టణానికి సంబంధించినటువంటి ఒక పోలీసు కానిస్టేబుల్, అంటే తను వరంగల్లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో అక్కడ ఒక టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్లో తను వర్క్ చేస్తున్న క్రమంలో అక్కడ సీజ్ చేసినటువంటి గంజాయిని, ఏదైతే దొరికిన సీజ్ చేసినటువంటి గంజాయిని ధన ఆపేక్ష, అంటే ఎక్కువ ధనం కావాలని చెప్పేసి ఇక్కడ లోకల్లో మరియు ఇక్కడ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఇలా బయటికి పంపించేసి, అంటే బయట ఉన్న వాళ్ళకు అమ్ముకుంటూ డబ్బు సంపాదించగా వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా దీని మీద కూడా నిఘా ఉంచాలి అని చెప్పేసి మేడం చెప్తున్నారు.
మరి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా కానీ ఈ గంజాయి తీసుకున్నట్టు కానీ ఈ గంజాయి ఆనవాళ్ళు కానీ ఎక్కడైనా కనపడితే మీరు బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి మీకు తెలిసినటువంటి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు కానీ ఇది చెప్పి వాళ్ళని పట్టించే ఒక ప్రక్రియని మీరు చేయాలి. కానీ మీరు చెప్పకుండా మాకు ఎందుకులే అని చెప్పేసి ఇలా ఉండకూడదు అని చెప్పేసి అంటే చైతన్యవంతం చేస్తున్నారు మేడం గారు. ఇక్కడ కొంతమంది ఇంకా మహిళలు ఉన్నారు. మన నర్సంపేట పట్టణంలో గంజాయి రోజు రోజుకు పెరుగుతుంది. మరి వాటి గురించి ఇక్కడ ఉన్న మహిళలు ఏమంటున్నారు, కుటుంబాలు ఎలా విచ్ఛిన్నం అవుతాయి, ఇలాంటి వాటి గురించి కూడా ఇంకా కొందరు మహిళల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేడం మీ పేరు? నా పేరు హైమావతి. నేను మహిళా సంఘాలలో ఎస్ఎల్ఎఫ్లో ఆర్పీగా పనిచేస్తున్నాను. అయితే మేడం ఇప్పుడు నర్సంపేట పట్టణంలో రోజు రోజుకు గంజాయి అనేది గంజాయి కేసులు అనేవి పెరిగిపోతున్నాయి. అంటే ఇలాంటి గంజాయి కేసుల వల్ల యువత వాళ్ళ భవిష్యత్తును కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితి వల్ల కుటుంబాలు ఎలా విచ్ఛిన్నం అయిపోతారు అంటే యువతకు తెలవట్లేదు. వాళ్ళు ఈ బారిన పడి దానికి అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు. దీన్ని అరికట్టాలంటే పోలీస్ వ్యవస్థే కాకుండా పౌరులుగా మన వంతుగా మీ నర్సంపేట పట్టణంలో మీకు కూడా తెలిసే ఉంటుంది, మీరు బయట కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. ఎలాంటి అవగాహన ఉండాలి ప్రజలకి, దాని గురించి ఎలాంటి చర్యలు పాటించాలి? అయితే మీరు చెప్పేది కరెక్టే అండి. గంజాయికి చాలా మంది పిల్లలు బాగా అలవాటు పడుతున్నారు. మెయిన్గా ముఖ్యంగా చెప్పాలి అంటే ఎక్కువ కాలేజీ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకు తెలిసి తెలియని వయస్సు, మళ్ళీ అందులోటి తల్లిదండ్రులతోటి ఇంటి వద్ద కాలేజీకి వెళ్తున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారా, అసలు బయట ఇంకా దేనికైనా వెళ్తున్నారా తెలియదు. ఈ గంజాయి వల్ల వాళ్ళకు సులభంగా డబ్బులు ఒకటి చేతికి వస్తున్నాయి, అది కూడా ఒక కారణం అవుతుంది. తల్లిదండ్రులు కూడా ఇంటి వద్ద నుంచి పిల్లల్ని పంపించేటప్పుడు వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారా లేదా అని వాళ్ళు ఒకటి గమనించాలి. ముఖ్యంగా ఏంది అని అంటే మనము లేచిరాగానే మన ఇంట్లో బాధ్యతలతో మనం సతమతం అవుతున్నాం. అక్కడి వరకే చూస్తున్నారు తప్ప పిల్లలు వాళ్ళు సక్రమంగా చదువుతున్నారా లేదా, కాలేజీకి వెళ్తున్నారా లేదా అనేది పట్టించుకోవడం లేదు. ఈ గంజాయి వల్ల చాలా వరకు ఈ బయట నుంచి అది ఎలా వస్తుందో మనకు తెలియదు, కానీ పిల్లలనే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఆ పిల్లలకు వాళ్ళు తెలిసి తెలియని వయసులో వాళ్ళకు సులభంగా డబ్బులు వచ్చే చూసుకుంటున్నారు తప్ప దానివల్ల వాళ్ళ ఆరోగ్యం పాడవుతుందా లేకుంటే వాళ్ళ జీవితం పోతుందా అనేది కూడా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అందువలన ఫస్ట్ సమాజంలో అవగాహన రావాలండి. అవగాహన వచ్చినప్పుడే వాళ్ళు కూడా బయటికి పంపించే పిల్లలే కానీ, భర్తే కానీ, కొడుకులే కానీ, ఎవరైనా కానీ ఫస్ట్ మెయిన్గా తల్లిదండ్రుల దగ్గర నుంచే రావాలని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఎక్కువ శాతం జరిగేది మధ్య వయస్కులే ఎక్కువ గంజాయి తీసుకుంటున్నారు. ఎక్కువ ఏజ్ పడిన వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే వీళ్ళు బయట సమాజంలో తిరిగేది వీళ్ళే ఎక్కువ. అందులో ఎక్కువ శాతం పిల్లలు ఉంటున్నారు. అందువలన ఫస్ట్ సమాజంలో తల్లిదండ్రులే కానీ, పిల్లలే కానీ వీళ్ళు గమనించాలి. అసలు ఈ ఫ్రెండ్ సర్కిల్ ఒకటి బాగా పెరిగిపోయింది. ఈ ఫ్రెండ్స్ వల్ల పార్టీలని ఇవని అవని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు గంజాయి తీసుకుంటున్నారు. కుటుంబాలకి పిల్లల మీద ఒక అవగాహన ఉంటూ వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలని మీరు అంటారు? అవునండి. మెయిన్ అప్పుడే కదా మనం వాళ్ళనైనా అరికట్టడానికి కొంత ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే బయటికి పోయిన పిల్లలు వాళ్ళ ఇంటికి వచ్చేదాకా కూడా వాళ్ళు ఎట్లా వస్తున్నారు, ఏం తీసుకుంటారు అని అనేది కూడా మనకు తెలియకుండా పోతుంది. ఇక్కడ మేడం చెప్పేది ఏంటంటే కుటుంబంలో ఒక యవ్వన వయస్సులో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళ అంటే వాళ్ళ కాలేజ్ వెళ్ళే క్రమంలో కావచ్చు, వాళ్ళు బయటికి వెళ్ళే కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారా అనేది మీకు వాళ్ళ మీద ఒక అబ్జర్వేషన్ ఉండాలి. అలాంటప్పుడే వాళ్ళు మంచి వైపుగా వెళ్తున్నారా, చెడు వైపుకి వెళ్తున్నారా, ఒక అబ్జర్వేషన్ తోటి వాళ్ళ భయంలో పెట్టాలని చెప్పేసి ఇక్కడ మనతో పాటు మేడం చెప్తున్నారు. మరి మరొక విషయము, ఇలాంటి వాటికి యువత అనేది అట్రాక్ట్ అయ్యేది ఎక్కువగా ఈజీ బడి కొరకు అని చెప్పేసి మేడం చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చెప్తుంటారు, ఎన్నో అవగాహన సదస్సులకు వెళ్ళి వస్తూ ఉంటారు. కాబట్టి తనకున్న అనుభవంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే యువత అనేది ఎక్కువ దీనికి ఎందుకు అలవాటు పడుతుందంటే ఈజీ మనీ కొరకు. అంటే ఒక బయట నుంచి ఈ గంజాయి, ఈ డ్రగ్స్ లాంటివి వచ్చినప్పుడు వీటికి అమ్మితే కొంత డబ్బు వస్తుంది అనే ఒక ఈజీ మనీ కొరకు దీన్ని యువత అనేవారే ఇక్కడ ఉన్నట్టు లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులకి అలవాటు చేస్తూ వాళ్ళు మనీ పొందుతూ దీన్ని ఇంకా సమాజంలోకి, ఇక్కడ ఈ వ్యవస్థలోకి దీనిని నెట్టివేస్తున్నారని చెప్పేసి మనతో పాటు అంటున్నారు. మేడము, ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఇక్కడ నర్సంపేట పట్టణంలో ఉన్నప్పుడు దీన్ని అరికట్టాలంటే ఇప్పుడు షీ టీమ్ లాంటిది కానీ ఒక వింగ్ అంటే పోలీస్ శాఖ ఏర్పరిస్తే మంచిదా,
లేకపోతే దీని పోలీస్ శాఖలోనే ఒక కేసులు పెట్టి వాళ్ళ మీద శిక్షను వారికి ఒక శిక్షని విధించేసి వాళ్ళని జైలుకి పంపడం కరెక్ట్ అనుకుంటున్నాను. అంటే వింగ్గా ఉంటే బాగుంటుందా ఒక శాఖ టీం? టీం ఉంటేనే బాగుంటదండి. టీం ఉన్నప్పుడే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ కేర్ తీసుకొని చేయగలుగుతారు. కేసులు అనేటివి వాళ్ళు పెట్టినంత మాత్రాన మార్పు రాదండి. టీములు ఉన్నప్పుడే వాళ్ళు కూడా భయపడతారు. అరే ఇట్లా ఉంటుంది అని కూడా కొంత సమాజంలో కొద్దిగా బాగుంటదని నా ఉద్దేశం. ఏపీ ప్రభుత్వంలో గనక ఎలా పెట్టిండ్లో లీగల్ టీమ్ అనేసి మన దగ్గర కూడా పోలీసు శాఖ వాళ్ళు కూడా షీ టీమ్ లాగా ఒక ప్రత్యేకంగా దానికి ఒక టీము కేటాయించినప్పుడే మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. నిన్నటి రోజు ఏపీ ప్రభుత్వము ఈగల్ అనే ఒక టీం తయారు చేసింది. అంటే మాదక ద్రవ్యాలు కావచ్చు, ఇటు గంజాయి మత్తు పదార్థాలు కావచ్చు, ఇలాంటి వాటిని అరకట్టాలంటే ఒక టీంని వాళ్ళు ప్రవేశపెట్టారు. అలాంటి టీం లాంటి ఒక స్పెషల్ వీటి మీద ఒక టీంను పెడితే దాని మీద ఒక పటిష్టంగా వర్క్ చేస్తూ వాళ్ళని తొక్కివేయొచ్చు అని చెప్పేసి మేడం అంటున్నారు. ఇది రెగ్యులర్గా ఎలా అయితే కేసులు పెడతారో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అలాంటి కేసులు పెట్టడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి సమయ పాలనలో కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి టైం మేనేజ్మెంట్లో కావచ్చు, ఇది ఎక్కువ పట్టించుకోరు. ఇలా ప్రత్యేకమైన టీం ఉండాలని చెప్పేసి మేడం కోరుకుంటున్నారు. ఇక్కడ మరికొందరు మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం మీ పేరు? నా పేరు హైమావతి అండి. హైమావతి గారు, ఇప్పుడు మీరు వినే ఉంటారు నర్సంపేట పట్టణంలో రోజు రోజుకు ఈ గంజాయి కేసులు ఎక్కువ అవుతున్నాయి. అంటే మీరు సోషల్ యాక్టివిస్ట్, మీరు ఇక్కడ మహిళా సంఘాల్లో ఉన్నారు. ఇలాంటి మీ దృష్టికి వచ్చినప్పుడు అయ్యో పాపం యువత ఇలా కిందికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ భవిష్యత్తును ఖరాబ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మీరు బాధపడిన సందర్భాలు కూడా ఉంటాయి. మీరు ఎన్నో మీటింగ్స్ వెళ్తున్నారు. యువత ఖరాబు కాకుండా ఉండాలి, ఇలాంటి వాటికి అలవాటు పడొద్దు అంటే వాళ్ళు యువతకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? యువత కంటే ఒకటండి, పేరెంట్స్ ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారంటే పిల్లలు ఎక్కడికి వెళ్తాను, వాళ్ళు ఏం చేస్తాను, మరి వాళ్ళు కాలేజీకి వెళ్తారా వెళ్తలేరా, పిల్లల ఫ్రెండ్స్ కానీ కాలేజీలో కూడా చాలా ఘోరంగా ఉన్నదండి. పిల్లలంతా చిన్న చిన్న పిల్లలు కూడా యూత్ ఖరాబ్ అవుతారు. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. తల్లిదండ్రులు కూడా చాలా బాధపడతారు. అవేర్నెస్ తీసుకురావాలండి. ఒక టీం లాగా పోలీస్ వ్యవస్థ, గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకే చాలా చేస్తున్నది, ఇంకా కూడా చేయాలండి. ఇంకా టీం లాగా తీసుకొచ్చి అవేర్నెస్ తీసుకొచ్చి ఒక టీం లాగా చేసి ఏం చేయాలంటే కొంచెం తెలియజేయాలండి. తెలియజేసి ఏమవుతుందంటే అయ్యో తీసుకోవద్దు, మన పిల్లలు కూడా ఆగమవుతారు, మన పిల్లలు ఏం చేస్తారు అని చాలా వరకు మనం చేసుకునే అవకాశం ఉందండి. ఇక్కడ అవగాహన సదస్సులే కాదు, ఇంకా దీనికి సపరేటమైన ఒక టీంను పెట్టేసి దీని మీద పటిష్టంగా వర్క్ చేసే విధంగా పోలీసు వ్యవస్థలో ఒక టీం పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కోరుకుంటున్నారు.